దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత కొన్ని వారాల నుంచి మనము దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రను గురించి తెలుసుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. దేవుడు దావీదు భక్తుణ్ణి సామాన్యమైనటువంటి స్థితిలో నుంచి, సాధారణమైనటువంటి స్థితిలో నుంచి అంచెలంచెలుగా గొప్పవాడిగా, రాజుగా, చక్రవర్తిగా చేసి అతని సామ్రాజ్యాన్ని స్థిరపరిచినట్లుగా మనము తెలుసుకోబోతున్నాం. ఆ దావీదు భక్తుని యొక్క జీవిత గుణగణాలు, జీవిత లక్షణాలు, జీవిత విధానాన్ని బట్టి దేవుడు మన జీవితంలో కూడా కొన్ని పాఠాలు నేర్పుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాము లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, మీకు వందనాలు ప్రభా. దయగల ప్రభా, మీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, గడిచిన కాలం అంతా మీరు రెక్కల మట్టును భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు. ఈ దినము మీరు మాకు అనుగ్రహించారు. ఇదిగో తండ్రి, మీరు దావీదు భక్తుడి జీవితంలో మీరు చూపినటువంటి కృప, శాశ్వత కృప నాయన, ఏ విధంగా అతను అభివృద్ధి చేసి విస్తరింప చేసిందో ప్రభా, మేము స్టడీ చేయబోచుండగా మీ కృపించండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. నిల్చున్నవాడు వట్టివాడు మట్టివాడయ్యా, మీ ఆత్మతో నింపి నాయన మాకు బోధించి, మీ కృపలో నింపి ఆత్మీయ పాఠాలు నేర్పించి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించమని, మహిమ మీరు పొందుకోమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారంలో మనం చూసాం దావీదు భక్తుడు యొక్క కుటుంబ విధానం. కుటుంబంలో దావీదు భక్తుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, దావీదు భక్తుని వాళ్ళు కుటుంబంలో ఏ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు, అతను ఎన్నో సంతానముగా ఉన్నాడు, అతని పరిస్థితులు ఏంటి, అతని యొక్క విధానం ఏంటి, తండ్రి ఏ విధంగా భావిస్తున్నాడు, తన అన్నలు ఏ విధంగా చూస్తూ ఉన్నారు, తన యొక్క నేపథ్యం ఎలా ఉందో మనము గమనించాం. ఈ దినము మనము దావీదు భక్తుడిని దేవుడు ఎన్నుకొనుట, అభిషేకించుట. దేవుడు దావీదుని ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకం చేయబోతున్నాడండి. దేవుడు దావీదుని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలీల మీద, అందరి మీద రాజు, రెండవ రాజుగా ఈ దావీదే ఉంటాడు అనే ఆలోచన చేత ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండుటకు ఆయనను అభిషేకించబోతున్నాడు. ఆ వివరాల గురించి మనము ఈరోజు ధ్యానం చేద్దాం. చూద్దాం లేఖన భాగము 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం మనము చూసినట్లయితే అక్కడ ఒక సన్నివేశం జరుగుతుంది. అక్కడ దేవునికి తన ప్రవక్తకి ఏంటంటది, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలును ఎన్నుకున్నాడండి. సౌలును ఎన్నుకొని సమూయేలు ప్రవక్త ద్వారా అతనికి అభిషేకం చేయించాడు. అభిషేక తైలం తీసుకొని జనులందరి ఎదుట అభిషేకించినట్లు మనము చూస్తాం. రాజులను, యాజకులను ప్రత్యేకంగా ఎన్నుకోవటానికి ఒక అభిషేక తైలం అనేది ఉంటుందండి. ఆ రోజుల్లో ఆ అభిషేక తైలాన్ని కొన్ని ఫార్ములాతో తయారు చేసేవాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు. అది వారి మీద మాత్రమే పోయాలి. దేవుని యొక్క మందిరములో నిత్యము దీపం వెలగటానికి దీపవృక్షం ఉంటుందండి. ఆ దీపవృక్షానికి అచ్చమ దంచిన ఒలివ నూనె. అట్లాగే కొన్ని అభిషేకాలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆయిల్ని వారు వాడుతూ ఉండేవారు. అభిషేక తైలం అంటారు దాన్ని. ఆ అభిషేక తైలముతో దేవుడు ఏం చేశాడంటే సమూయేలుకు చెప్పి మొట్టమొదటి రాజుగా సౌలును అభిషేకింపచేసాడండి. సౌలును అభిషేకింపచేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి సౌలు భక్తుడు ఏమైపోయాడంటే అతను గర్వించి
అధికారాన్ని, హోదాను చూసుకొని స్థిరపడ్డ తర్వాత దేవునినే నిర్లక్ష్యం చేసి తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఈ లోక సంబంధమైన డాంబికాల్లో ఘనతల్లో పడిపోయి దేవుని నిర్లక్ష్యం చేశాడు. దేవుడు చెప్పిన పనిని కూడా చేయకుండా తన ఇష్టం వచ్చినట్టు చేసి దేవునికే దుఃఖాన్ని పుట్టించాడు, కోపాన్ని పుట్టించాడండి. అందుకే సౌలు కొట్టివేయబడ్డాడు. రాజుగా ఉండకుండా తన వంశం ఇక రాజ్యరికం అనుభవించకూడదు, నా చిత్తానుసారమైన ఒక మనిషిని నేను కనుగొంటానని సమూయేలు ద్వారా ఆనాడు చెప్పింప చేశాడు దేవుడు సౌలు రాజుకి. అయితే ఈ సమూయేలు మనుష్యుడు కదండి. సౌలు గురించి సమూయేలు బాధపడుతూ ఉంటే ప్రతి దినము వేదన, చింత, దుఃఖ, బాధ, చింతాక్రాంతుడైపోయాడండి. మనోవేదన సమూయేలుకి. అయ్యో, దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు, దేవుడు అభిషేకించినటువంటి సౌలు ఏంటి ఇలా అయిపోయాడు అని నిత్యము దుఃఖంతో ఉన్నాడంట సమూయేలు. ఎందుకు ఈ అబ్బాయి ఎలా ప్రవర్తిస్తున్నాడు? అయ్యో, దేవుని చిత్తంలోకి వస్తే దేవుడు బహుగా వర్ధిల్ల చేస్తాడు కదా, స్థిరపరుస్తాడు కదా, ఇలా జరిగిందేంటి, ఇలా జరిగిందేంటి, ఎలా జరిగిందేందని నిత్యము దుఃఖములో మునిగిపోయి ఉన్నాడు సమూయేలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, గత జీవితాల్లో ఫాస్ట్ టెన్స్లో మన జీవితాల్లో జరిగినటువంటి కొన్ని కార్యాలను బట్టి, కొన్ని ప్రమాదాలను బట్టి, కొన్ని అనుకోని సంఘటనలను బట్టి, కొన్ని నష్టాలను బట్టి, భయంకరమైన లోట్లు, కొరతలను బట్టి మనము కృంగిపోతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, వేదనకు గురైపోతూ ఉంటాం, మనోచింత గల వారివై మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, సమూయేలు కూడా సౌలు రాజును గురించి దుఃఖిస్తున్నాడంట. ఏంటి పరిస్థితి ఇలా అయిపోయింది, ఎలా అయిపోయాడు ఏంది? దేవుడు అభిషేకించినటువంటి రాజు, నా చేతులతోనే కదా నేను అతన్ని అభిషేకం చేసింది, దేవుడు చెప్తేనే కదా నేను చేసింది, ఇలా జరిగింది ఏంటి అనే చింతలోకి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈనాడు నీవు నీ జీవితంలో జరిగినటువంటి ఒక ఉపద్రవమును బట్టి, ఒక భయంకరమైన విపత్తును బట్టి, ఒక నష్టమును బట్టి, కొంతమంది నువ్వు కోల్పోవటాన్ని బట్టి, నష్టం జరిగిన దానిని బట్టి నువ్వు వేదన పడుతున్నావా, చింతలో ఉన్నావా, బాధలో ఉన్నావా, దుఃఖంతో నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావా? ఓ సహోదరి, సహోదరుడా, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతగా దుఃఖిస్తావు, నువ్వెంతకాలము దుఃఖిస్తావు? ఇక్కడ అంటున్నాడు సమూయేలు, నువ్వెంతకాలము దుఃఖిస్తావు, నువ్వెంతకాలం దుఃఖిస్తావు? లే, నీ కొమ్మును తైలముతో నింపుకో, బెత్లెహేము అని ఊరెళ్ళు, అక్కడ యెషే కుమారులో ఒక కుమారుడిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను. సమూయేలు, ఇశ్రాయేలు మీద రాజుగా నేను ఒక వ్యక్తిని, ఆ యెషే కుమారులో ఒకరిని అభిషేకించబోతున్నాను, నేను ఎన్నుకున్నానని సమూయేలుకు చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈనాడు నీతో నాతో చెప్తున్నాడు దేవుడు. ఎంతకాలము పాతదాన్ని తెలుసుకొని, పాత గాయాన్ని తలుచుకొని, పాత చేదు అనుభవాలు తెలుసుకొని, పాత జరిగిన ఆ నిందను, ఆ అవమానమును, ఆ నష్టమును, ఆ కష్టమును, ఆ కొరతను, ఆ లేమిని, ఆ ఉపద్రవమును, ఆ షాకును తెలుసుకొని నువ్వెంతకాలం దుఃఖిస్తావు? ఎంతకాలం మనోవేదన కలిగి ఉంటావు? భవిష్యత్తుని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? సహోదరి, సహోదరుడా, గతంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ వర్తమానంలో భవిష్యత్తుని ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గతం గతః తీసేయండి. గతం గతః, జరిగిన దానిని మనం ఏమీ చేయలేమండి. జరిగిన దానిని మనం ఏమీ చేయలేం ప్రియులారా. జరగబోయే దానిని మనం ఆలోచించాలి. జరగబోయే దాని కొరకు మనం ప్రణాళికలు రూపొందించుకోవాలి. జరగబోయే మంచి భవిష్యత్తు కొరకు మనం పునాదులు వేసుకోవాలి. అంతేగాని గతాన్ని తలుచుకొని నువ్వు కుమిలిపోతున్నావంటే, గతాన్ని తలుచుకొని నువ్వు కృంగిపోతున్నావంటే నువ్వు భవిష్యత్తులో సక్సెస్ఫుల్ జీవితం నువ్వు జీవించలేవు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెంతకాలం దుఃఖిస్తావు, నువ్వెంతకాలం వేదన పడతావు, నువ్వెంతకాలం దాని గురించి ఆలోచిస్తూ పదే 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 మనో చింత కలిగి ఉంటావు? లే, దేవుడు నీకు విడుదల కలిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అన్నాడు సమూయేలుతో. నింపుకో కొమ్మును తైలంతో, హో బెత్లెహేము ఊరిల్లు, యెషేను పిలు, వాళ్ళ కొడుకుల్లో నేను ఒక రాజుగా అభిషేకించబోతున్నాను అని దేవుడు చెప్పినప్పుడు సమూయేలు అంటాడు, అయ్యా, నువ్వు అభిషేకించినటువంటి ఆ సౌలు రాజు నా మీద నిఘా పెట్టాడయ్యా. నేను బెత్లెహేము ఊరు వెళ్ళిన సంగతి అతనికి తెలిస్తే, యెషే కుమారులో ఒకరిని అభిషేకించిన సంగతి అతనికి తెలిస్తే నన్ను చంపేస్తాడు, నన్ను బ్రతకనీయుడు
అని సమూయేలు గారు దేవుడితో మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుడు అంటే ఒక ఉపాయం చెప్పాడండి. ఓ బలర్పించు, ప్రార్థన చేయి, ప్రార్థన కూటం ఏర్పాటు చేయి, ప్రార్థన కూటం పెట్టు, ధర్మశాస్త్రం పాటిస్తాను, బలర్పిస్తాను, ప్రార్థన చేస్తాను, నీ ఊరు వాళ్ళందరూ శుద్ధి చేసుకొని రండి అని చెప్పు, పిలువు అందరినీ. అప్పుడు ఆ ప్రార్థన కూటంలో నేను చెప్పింది చెయ్యని దేవుడు సమూయేలుకు ఒక ఆలోచన ఇచ్చి బెత్లెహేం పంపించాడండి. బెత్లెహేం పంపిస్తే సమూయేలు భక్తుడు వస్తున్నాడు. బెత్లెహేం వస్తున్నప్పుడు ఆ ఊరి పెద్దలు, ఆ ఊరిలో ఉన్న జనులు గడగడ గజ వణికిపోతున్నారు. అయ్యా 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 నువ్వు ఎలా వస్తున్నావు? సమాధానంతో వస్తున్నావా, లేకపోతే చేదైన వార్త తీసుకొస్తున్నావా? ఏదైనా ఉపద్రవం ఉందయ్యా మా ఊరికి? ఏదైనా ప్రమాదం పొంచి ఉందయ్యా? మేమేమైనా పాపం చేస్తున్నామయ్యా? మేమేమైనా దేవునికి దూరంగా ఉన్నామయ్యా? మేమేమైనా అతిక్రమంలో ఉన్నామయ్యా? ఎలా వస్తున్నావయ్యా? నీ రాక కారణం ఏందని గడగడ వణుకుతూ సమూయేలు పాదాల మీద పడితే సమూయేలు అంటున్నాడు, నేను సమాధానంగానే వస్తున్నాను, కానీ మీరు వెళ్ళి శుద్ధి చేసుకొని సిద్ధపడి, మీ మనసులు సిద్ధపడి బలర్పించడానికి రండి, మనమందరం ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుందాం, ఓ రండి అని ఊరి జనాలందరూ చెప్పినప్పుడు అందరూ వచ్చారు. యెషయాని ప్రత్యేకంగా కబురు పంపించి నీ బిడ్డలందరినీ తీసుకొని వచ్చేసి నీ కుమారులందరినీ బలికని చెప్పినప్పుడు ఊర్లో జనం అందరూ వచ్చారు. ప్రార్థన జరిగింది. ప్రార్థన కూటమైన జనం వెళ్ళిపోయారు. యెషయాని మాత్రం ఆపేశాడు. యెషయాని వాగు, మీ కుమారులను ఆపన్నాడు. యెషయా ఆగిపోయాడు. తన కుమారులు కూడా ఉంచుకున్నాడు. ఇంకప్పుడు దేవుడు చెప్పినట్లుగా అక్కడ యెషయా కుమారులు ఒకరిని రాజుగా అభిషేకించాలి. అప్పుడు సమూయేలు మాట్లాడుతున్నాడు యెషయాతో, బాబు యెషయా, దేవుడు నీకు కృప చూపించాడయ్యా, నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు నాన్న, నీ కుటుంబంలో నుంచి ఒక రాజుని లేవనెత్తబోతున్నాడు, నీ కుటుంబంలో నుంచి ఒక రాజును లేవనెత్తబోతున్నాడు. కాబట్టి నీ కొడుకుల్ని ఒక్కొక్కరిని నా దగ్గరికి రమ్మని చెప్పు. నీ కుమారుల్ని నా దగ్గరికి ఒక్కొక్కరిని వచ్చినప్పుడు దేవుడు ఎవరినైతే కోరుకుంటాడో, దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారిని నేను అభిషేకిస్తాను, తైలముతో అభిషేకించి దేవునికి ప్రతిష్టమైన వాడిగా చేస్తాను అని, ఇశ్రాయేలులకు రాజుగా ఉండటానికి అతనికి యోగ్యత కలుగుతుంది అని యెషయాకి చెప్పాడండి సమూయేలు ప్రవక్త. వెంటనే యెషయా షాక్ తిన్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. అదేంటి, ఆల్రెడీ రాజు ఉన్నాడు కదా, సౌలు ఉన్నాడు, సౌలు కుమారుడు యోనాతాను ఉన్నాడు. యోనాతాను మంచి వీరుడు, యుద్ధ వీరుడు, నైపుణ్యం కలిగి ఉన్నవాడు, సౌమ్యుడు, మంచివాడు, మంచి మనసు కలిగిన వాడు, సహాయం చేసే గుణం కలిగిన వాడు, ఎప్పుడు ప్రజల్లో ఉండేవాడు, చక్కనివాడు, మంచివాడు కదా. సౌలు తర్వాత అతను వారసుడు ఉన్నాడు కదా, రాజరికం వాళ్ళది కదా. అదేంది నా కుమారుల్లో అభిషేకిస్తాను అంటాడని షాక్ తిన్నాడు యెషయా. అయినా తేరుకొని సరేనండి అయ్యగారు మీరు పిలిపిస్తానని పెద్ద కుమారుని పిలిపించాడండి. పెద్ద కుమారుని పిలిపించినప్పుడు పెద్ద కుమారుడు ఎలా ఉన్నాడంటే చూస్తానికి బలంగా, బాగా హైటు, వెయిటు, కలరు, మంచి పర్సనాలిటీతో సాలిడ్గా ఉన్నాడండి. ఆ వ్యక్తిని దూరం నుంచి చూసినప్పుడు సమూయేలు అనుకుంటున్నాడు, ఆహా దేవుడు కోరుకున్నవాడు ఇతనేనండి, ఈయనైతే రాజుకి కరెక్ట్గా సరిపోతాడు. ఆ పర్సనాలిటీ, ఆ హైటు, వెయిటు, కలరు, ఆ టీవీ, ఆ నడక, ఆ హుందాతనం, కరెక్ట్గా సెట్ అవుతాడు రాజుకి అని సమూయేలు అనుకుంటున్నాడండి మనస్సులో. వెంటనే దేవుని స్వరం మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడు, ఏ బాబు సమూయేలు, ఏంటి నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏమనుకుంటున్నావు? అతను నేను తోసేసేసాను, అతను కాదు రాజు, అతన్ని కాదు నేను అభిషేకించేది. నువ్వేమైనా పొరపాటు పడు, నువ్వు పిచ్చి ఆలోచనలు చేసుకుంటున్నావు. నో, అతను కాదు. నువ్వు పై రూపాన్ని చూసి లక్ష్య పెడుతున్నావు. నో, దేవుడు పై రూపాన్ని కాదు, అంతరంగాన్ని కూడా చూస్తాడు. అంతరంగం ముఖ్యంగా చూస్తాడు. ఆ అంతరంగం అనేది సరిగ్గా ఉండాలి దేవుని ఎదుట. నేను అతను త్రోసివేసేసాను, పక్కన నెట్టేసే అతను అన్నాడు. ఆహా, అలాగే ప్రభా మీకు స్తోత్రం అనుకున్నాడు. ఈ అబ్బాయిని కాదండి దేవుడు కోరుకుంది, ఇంకా పంపించండి అంటే రెండో వాడిని పంపించాడు. రెండో వాడిని చూసి ఆహా ఇతన్నేమో కోరుకున్నాడేమో దేవుడు, సరేనని కొమ్ము పట్టుకోబోతున్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, బాబు యెషయా, సమూయేలు, అతన్ని కూడా నేను కోరుకోలేదు నాన్న అని చెప్పాడు. వెంటనే సమూయేలు అన్నాడు, చిత్తం ప్రభువా. అయ్యా యెషయా, ఈ అబ్బాయి కూడా కాదంటయ్యా, పక్క పంపించేసి. అట్లా మూడో వాడిని పిలిచాడు.
మూడోవాడిని పిలిస్తే ఇతన్ని ఏమైనా కోరుకున్నాడేమో దేవుడు అని సమయాలు అనుకుంటే అతన్ని కూడా నేను కోరుకోలేదంటే అట్లా 7 వచ్చారండి. 7 వచ్చారు. 7 నేను కోరుకోలేదు. ఇతన్ని కాదు నువ్వు అభిషేకించాల్సింది, నువ్వు అభిషేకించాల్సింది ఈ వ్యక్తిని కాదు అని సమూయేలుతో స్పష్టంగా మాట్లాడుతున్నాడండి దేవుడు. వెంటనే సమూయేలు అంటాడు యెష్షయితో, అయ్యా వీళ్ళెవరు కాదయ్యా, 7 కాదు, ఇంకేమన్నా నీకు కుమారులు ఉన్నారా, ఇంకేమన్నా నీకు కొడుకులు ఉన్నారా, నీ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడండి సమూయేలు యెష్షయిని. అప్పుడు యెష్షయి అంటాడు, ఉన్నాడండి ఒకడు, కడసారి వాడు ఒకడు ఉన్నాడు, ఓ చిన్న పిల్లడు, వాడు బాలుడు, దేనికి పనికిరాడని 4 గొర్రెలు కొనిచ్చి ఆ అడవిలోకి వెళ్ళి గొర్రెలు మేపుకోపోరా, అదన్నా నువ్వు ఆ పనే నీకు చేత ఇద్దిలే, మీ అన్నలు లేక దేహదారుఢ్యము లేవు, సైన్యానికి పనికిరావు, ఉద్యోగానికి పనికిరావు కదా, అటు ఉన్నాడులేండి ఒక వ్యక్తి, కడసారి వాడు ఉన్నాడు, ఏడో అడవిలో ఏడో పొలాల్లో ఉంటాడులేండి అన్నాడు. వెంటనే సమూయేలు అన్నాడు, ఏ బాబు పిలిపించు, ముందు అతన్ని పిలిపించు, అతను వచ్చేదాకా మనం ఇక్కడే ఉందాం అంటున్నాడు సమూయేలు. ఆ అబ్బాయి వచ్చేదాకా మనము ఇక్కడే ఉందాము, పిలిపించండి అతన్ని అని సమూయేలు యెష్షయికి చెప్పినప్పుడు గజగజ వణుక్కుంటూ ఒక మనిషిని పంపించి కబురు పంపించాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటున్నాడు. ప్రియులారా, ప్రత్యేకమైనటువంటి పని కొరకు దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, దయచేసి గమనించండి. మనుషులు మిమ్మల్ని త్రోసివేసి ఉండొచ్చు, మీ బంధువులు మిమ్మల్ని అవమానపరచుండొచ్చు, మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని తక్కువగా చూస్తూ ఉండొచ్చు, నీ కుటుంబంలో నీకు ప్రాముఖ్యత లేకుండా పోయి ఉండవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దృష్టి మీ పైన ఉన్నది, దేవుని ఏర్పాటు మీ పైన ఉన్నది, దేవుని సంకల్పం మీ పైన ఉన్నది, దేవుని చిత్తమును మీ పైన ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని కృపను మీరు పొందుకొని ఉంటూ ఉన్నారు. మనుషులు మిమ్మల్ని లెక్క చేయకపోవచ్చు, మనుషులు మిమ్మల్ని తృణీకరించవచ్చు, మనుషులను మిమ్మల్ని చిన్న చూపు చూడవచ్చు. సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటున్నాడు, దేవుడు మీకు ప్రత్యేకమైన కృప చూపిస్తున్నాడు, దేవుడు శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నా సహోదరి సహోదరులారా, విశ్వాసం ఉంచండి. అయ్యో, అందరు నన్ను తునీకరిస్తున్నారే, నన్ను అవమానిస్తున్నారే, నాకన్ని నిందలే, నా జీవితం ఓటమి పాలైపోయింది, నేను ఓడిపోయిన వాడిని, నేను గెలవలేని వాడిని, నేను బలమలేని వాడిని, నేను నిస్సహాయుణ్ణి, నేను అభాగ్యునను అనుకుంటున్నావా? సహోదరి సహోదరుడా, దేవుని కృప నీపై ఉన్నది, దేవుని ప్రేమ నీపై ఉన్నది. ఆనాడు దావీదు భక్తుని తన కుటుంబంలో కూడా ప్రాముఖ్యత లేని వ్యక్తిగా చేశారు, కానీ దేవుని ఎన్నిక దావీదు మీద ఉండబడుతుంది అంటున్నాడు సమూయేలు. పిలిపించు, ఆ పిల్లాడిని పిలిపించు, ఆ పిల్లవాడిని పిలిపించు, అతను ఇక్కడికి వచ్చే వరకు మనం ఇక్కడే ఉందాం, అతను ఇక్కడికి వచ్చే వరకు మనం ఇక్కడే ఉందాం అని అన్నప్పుడు కబురు పంపించారు. ఒక మనిషిని ఇచ్చి పంపిస్తే మనోడు పొలాల్లో అక్కడ అడవిలో గొర్రెలు మేపుతూ చక్కగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడికి ఒక అలవాటు ఉంటుందండి, ఏ పని చేసినప్పటికీ దేవుని స్తుతిస్తూ ఉంటాడండి. అది దావీదు భక్తుడికి ఉన్నటువంటి స్పెషాలిటీ. ఏ పని చేస్తున్నప్పటికీ దేవుని స్తుతిస్తూ ఉంటాడు, దేవుని గురించి కీర్తనలు రాస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మతో రాస్తూ ఉంటాడు కీర్తనలు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, ఓ దైవ జనాంగమా, దయచేసి గమనించండి. దేవుని స్తుతించే అలవాటు మనకు ఉండాలి, దేవునిని గణపరిచేటటువంటి అలవాటు మనకున్నది, దేవుణ్ణి మనము గొప్ప చేస్తూ ఉండాలి. మనము ఏ పని చేస్తున్నప్పటికీ, ఉద్యోగం చేస్తున్నప్పటికీ, నీ చేతి పనులు చేస్తున్నప్పటికీ, వ్యాపారంలో నీవు ఉన్నప్పటికీ, వ్యవసాయంలో నీవు ఉన్నప్పటికీ, నువ్వు చదువుకుంటున్నప్పటికీ, నువ్వు ఏదైనా ఒక స్పోర్ట్స్లోకి వెళ్తున్నప్పటికీ, నువ్వు నీ పని ఏది చేస్తున్నప్పటికీ దేవుని స్తుతి నీ నోట ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తుతి ఏ మనుష్యుని నోట ఉంటుందో ఎల్లప్పుడూ దేవుని కృప ఆ వ్యక్తికి మెండుగా ఉంటుంది. ప్రియులారా, ఈ దావీదు భక్తుడు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు, ఈ దావీదు భక్తుడు నిత్యము దేవుని ఘనపరుస్తూ ఉంటాడు, ఈ దావీదు భక్తుడు నిత్యము దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటాడండి, హృదయపూర్వకంగా అనుభవిస్తూ ఉంటాడు.
ఆ అబ్బాయి అడవిలో గొర్రెలు మెప్పుకుంటూ చక్కగా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా అబ్బాయి దావీదు, మీ నాన్న పిలుస్తున్నాడు రాయా, కబురు వచ్చింది నీకు అంటే, ఇక పక్కన ఉన్నటువంటి గొర్రెల కాపరికి సరి చూసుకుంటాను ఇప్పుడే వస్తానని ఆ హుటాహుటిన లేచి ఊరికి వచ్చేసాడండి. బెత్లెహేం ఊరు వచ్చాడు. బెత్లెహేం ఊరు వచ్చినప్పుడు అందరూ కొంచెం గుమ్ముగూడి అందరూ ఇళ్ళకి వెళ్తాం. యెషయా, బలి, సమూయేలు ప్రార్థన చేస్తూ అక్కడ ఉండటం సెంటర్లో కనపడింది. వెంటనే ఏం జరిగింది ఊర్లో, ఏమై ఉంటుంది ఊర్లో, అమ్మో మహాభక్తుడు ప్రవక్త, అగ్ని వంటి ప్రవక్త వచ్చాడే, న్యాయాధిపతి గారు వచ్చాడు, యాజకుడు వచ్చాడేంటి, ఈ ఊరు ఆయన రాజధానిలో ఉండాలి కదా, యెరూషలేములో, ఇక్కడ రామాలో ఉండాలి కదా, ఎక్కడో ఉండాలి కదా, ఈ చిన్న గ్రామం వచ్చేడేంటని మనసులో అయ్యా ప్రభువా మీకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా గజగజ ఉనుక్కుంటూ ఆ దగ్గరకు వెళ్ళాడండి. ఆయన దూరంలో ఉన్నప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం నుంచి మనము చూసినట్లయితే ఇక్కడ మనకు చక్కగా రాయబడుతూ ఉంటుంది. 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయాను అడుగుగా అతడు ఇంకొను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడు అని చెప్పారు. అందుకు సమూయేలు నువ్వు వాడిని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తోడుకొని వచ్చాడంట సమూయేలు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఈతడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడని తన ప్రవక్తతో, బాయ్ సమూయేలు, ఇదిగో నేను కోరుకున్న వ్యక్తి చూడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కని నేత్రాలు కలిగిన వాడంట, సుందరమైన వాడంట దావీదు. అంత బలాఢ్యుడు, హైటు వెయిట్ లేకపోయినా తన హృదయము దేవుని దృష్టికి అనుకూలంగా ఉందండి. తన ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలంగా ఉందండి. తన క్రియలు దేవుని దృష్టికి ఇష్టంగా ఉన్నాయండి. దేవుడు దావీదు యందు బహు ఇష్టత, ప్రీతి కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, ఎప్పుడైతే ఆ గొర్రెల కాసే దగ్గర నుంచి తోడుకొని వచ్చారో, లోపలికి తీసుకొస్తున్నారో ఆ హాల్లోకి, వెంటనే దేవుడు సమూయేలుతో మాట్లాడుతాను, బాబు సమూయేలు, నాన్న ఇదిగో నేను కోరుకున్న వ్యక్తి వస్తున్నాడు, ఇతనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షాక్ తిన్నాడండి సమూయేలు. అంత హైట్ కాదు, వెయిట్ కాదు, అంత దేహదారోగ్యం కూడా లేదు కదా. దేవా, నీ ఎన్నిక గొప్పదయ్యా, మా ఆలోచనలకి నీ ఆలోచనలకి చాలా తేడా ఉందయ్యా, నీ ఆలోచనలు అగోచరములని దేవుని స్తుతిస్తూ ఆ అబ్బాయి రాంగాల్ని ఏం చేశాడంటే, వెంటనే వాడిని అతన్ని మోకరింపు చేసి ఆ కొమ్ము తీసి ఆ సహోదరుల ఎదుటనే, తన తండ్రి ఎదుటనే అభిషేకం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీలకు నువ్వు రాజు కాబోతున్నావు దావీదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇశ్రాయేలుకు రాజుగా ఉండటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీలను ఏలటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీలను నడిపించటానికి నిన్ను రాజుగా చేస్తున్నాడు. దేవుడు అభిషేకిస్తున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన పని కొరకు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. తన జనుల మీద న్యాయాధిపతిగా, ముందుండి నడిపేవాడిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు జాగ్రత్త 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 అని చెప్పి ఆ కొమ్ము తీసి ఆ తైలం పోసి అభిషేకించాడు. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆనాడు దావీదు నింపబడ్డాడండి. నాట నుంచి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వస్తూ ఉన్నది. ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, అభిషేక తైలముతో దావీదు నింపబడ్డాడో, అభిషేకముతో దావీదు నింపబడ్డాడో, దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకు దిగి వస్తూ ఉంది. దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకు దిగి వచ్చి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, సాహస కార్యాలు, గొప్ప కార్యాలు నాట నుంచి చేస్తున్నాడండి దావీదు. తన సహోదరులందరి ఎదుట, తన తండ్రి ఎదుట దేవుడు ఘనపరిచాడండి దావీదుని. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు కృంగిపోతున్నావా, అవమానపడుతున్నావా?
దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ హృదయము సరి అయినదిగా ఉంటే, నీ క్రియలు సరి అయినవిగా ఉంటే దేవుని ఎదుట నీ హృదయము మంచి హృదయం అయ్యి దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించగలిగితే నీ తల ఆయన పైకెత్తుతాడండి. నీ తల పైకెత్తుతాడండి. నీ తల పైకెత్తుతాడు. నీ బంధువుల ఎదుట పైకెత్తుతాడు. నీ కుటుంబంలో పైకెత్తుతాడు. నీ రక్త సంబంధికులు పైకెత్తుతాడు. ఇరుగు పొరుగు వారిలో పైకెత్తుతాడు. నీ రాష్ట్రంలోనే పైకెత్తుతాడు. ఉన్నతమైనటువంటి స్థానాలను నిన్ను ఎక్కిస్తాడండి. అయితే నీ క్రియలు, నీ హృదయము, నీ తలంపులు దేవునికి ఇష్టకరంగా ఉండాలండి. ఇక్కడ దావీదు భక్తుడి యొక్క క్రియలు, దావీదు భక్తుడి యొక్క హృదయం, దావీదు భక్తుడి యొక్క తలంపులు దైవ చిత్తానుసారంగా ఉంటుంది. అందుకే కోరుకున్నాడు దేవుడు, ఇదిగో నేను కోరుకున్నవాడితడే, నేను కోరుకున్నవాడితడే, నేను కోరుకున్నవాడితడే, కమాన్ అభిషేకించు సమయాలంటే అభిషేక తైలము తీసుకొని వాళ్ళ తండ్రి ఎదుట, సహోదరుల ఎదుట ఆ అభిషేక తైలం అతని మీద పోసినప్పుడు బలమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత దావీదు నింపబడ్డాడండి. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. జీసస్ హల్లెలూయా. నాట నుండి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మనము కూడా మన దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. క్రీస్తులోకి బాప్తిసం పొందిన మనము క్రీస్తుని ధరించుకున్నాం. పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడి, రేపబడి, ఆత్మచేత మనము నడిపించబడాలని, అనేకుల కొరకు ప్రయోజనకరమైనటువంటి వారిగా మనం మార్చబడాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన ఉద్దేశములు అన్నీ దేవునికి ఇష్టకరంగా ఉంటే, దేవునికి అనుకూలంగా ఉంటే అద్భుత కార్యాలు చేయిస్తాడు మన ద్వారా. ఆశ్చర్య కార్యాలు చేయిస్తాడు నీ ద్వారా. సూచక క్రియలు జరిగిస్తాడు నీ ద్వారా. ప్రియమైన సహోదరి, సహోదరుడు, ఆనాడు ఎన్నిక లేనటువంటి దావీదుని, గొర్రెలంపడి తిరుగుతున్నటువంటి దావీదుని, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని, నిర్లక్ష్యం చేయబడినటువంటి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. ఈనాడు నిన్ను ఎన్నుకుంటున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను అభిషేకించబోతున్నాడు. నిన్ను ప్రయోజనకరమైన వాడిగా, ప్రయోజనకరమైన దానిగా నిన్ను మార్చబోతున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆయనను నమ్ముకోనండి, ఆయన చిత్త ప్రకారం మీరు నడవండి. దేవుడు మీ తలను పైకెత్తబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానాలు ఎక్కించి అధిరోహించబోతున్నాడు. ఆనాడు దావీదుని అభిషేకించిన దేవుడు ఈనాడు మనలను కూడా అభిషేకించాడు. తన ఆత్మ చేత నింపి, తన ఆత్మను కావలిగా ఉంచి ముద్రించాడండి. ముద్రించాడు. ఆయన హస్తాల్లో మనం ఉందాము. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారమై పరిశుద్ధాత్మలో మనము నడుచుదాము. పరిశుద్ధ జీవితము చేస్తూ ప్రభు కొరకు బ్రతికి అనేకులకు ప్రయోజనకరంగా మనం మార్చబడదాం. మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు దీవించబడి సాక్షి బిడ్డలుగా ఉందాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.